నమస్కారం సార్. చెప్పండి. మీ పేరు? నా పేరు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య గారు. ఇప్పుడు రాబోయే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. ఆ 17 స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? వాటికి 14 సీట్లు వస్తాయి పక్కా. ఎందుకని? ఎందుకని? ఇప్పుడు అధికారంలో ఉంది, అన్ని పథకాలు పెడుతుంది, అందుకని సెంట్రల్లో కూడా కాంగ్రెసే వస్తుంది. సెంట్రల్లో కూడా కాంగ్రెసే వస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఈసారి బీజేపీ అభివృద్ధి చేసింది, బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అధికారంలో ఉంటే వాళ్ళు అభివృద్ధి చేసిన అని డప్పు కొట్టుకుంటూనే ఉంటారు, కానీ అది తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు చేసింది చేయండి. రేపు ఎలక్షన్లు అయిపోతే ఏది చేసింది ఏది చేయింది అప్పుడే ప్రజలే చూపిస్తారు. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్ని రోజుల్లో పాలన అనేది కనిపించలేదు రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి అంటున్నారు ప్రజలు. దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాడు. టైం ఇంకా మించిపోలేదు. 3 నెలలు అయింది వాళ్ళు. 3 నెలలు కూడా సరిగ్గా కాలేదు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. మరి 100 రోజులు కాలే. ఇంకా 100 రోజులలో ఇస్తాడు అని అయ్యింది. ఇంకా అయితేనే ఉన్నాయి పనులు కూడా, ఒకటొకటి అయితేనే ఉంది. అక్కడ బడ్జెట్ ప్రాబ్లం, అందుకనే ఒక్కొక్కటి చేస్తుండు. రైతు బంధు ఇస్తున్నాడు. ఫస్ట్ ఎకరం వాళ్ళకి ఇచ్చిండు, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చిండు, 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చిండు. ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం లేట్ అవుతుంది అంతే. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో అనుకున్నన్ని సీట్లు రాకపోతే ఇవి ఏ అయితే ఉన్నాయో అవి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందంటారా? పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలు ఏం లేట్ కావు. అవి చెప్పిన టయానికి అవి అయ్యే పథకాలు అయితేనే ఉంటాయి. ఎంపీ ఎలక్షన్లలో మాత్రం కంపల్సరీ 14 సీట్లు కాంగ్రెస్కే వస్తాయి.